నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆదినారాయణ, హోమియో ఫిజిషియన్. ఈరోజు మనము డాండ్రఫ్ సమస్య గురించి తెలుసుకుంటాం. చాలా మందిలో తలలో ఎక్కువగా పొట్టు పొట్టుగా రావడము, స్కేల్స్ అంతా కూడా శరీరం మీద పడడం కానీ, తలలో ఎక్కువగా దురద వేయడము, ఇరిటేషన్ ఉండడము, రెడ్‌గా తయారవ్వడము, వైట్ స్కేల్స్ ఆర్ యెల్లో స్కేల్స్ తయారవ్వడం ఎక్కువగా. ఈ పేషెంట్స్‌కి చాలా ఇరిటేటివ్‌గా కూడా ఉంటుంది. సో, జనరల్‌గా దీన్ని సెబోరిక్ డర్మటైటిస్, డాండ్రఫ్, చుండ్రు అని మనం రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాం. సో, దీంతో పాటు హెయిర్ ఫాల్ కూడా అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో, ఇది చాలా ఇరిటేటివ్ కంప్లెయింట్. కానీ చాలా సింపుల్‌గా నయం చేసుకోవచ్చు. హోమియోపతి చికిత్సా విధానాల ద్వారా, హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా సింపుల్ టిప్స్‌తో మనము దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చు. ఎక్కువగా మనము డాండ్రఫ్ అనేదానికి కారణాలు తెలుసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. స్కాల్ప్ మీద ఎక్కువగా సేబమ్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళలో, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఈ ఫంగస్ అనేది ఎక్కువగా ఓవర్‌గా గ్రోత్ అయితది. దాంతో పాటు పొల్యూషన్ ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళలో దుమ్ము, ధూళి ఆహ్, ఇవన్నీ చెమటలు ఎక్కువగా పట్టడము. దానివల్ల ఏమైతదంటే స్కాల్ప్ అన్‌హైజీనిక్‌గా తయారయ్యి ఈ ఫంగస్ అనేది ఎక్కువగా గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొన్ని హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల కూడా చర్మము స్కాల్ప్ మీద ఉన్నటువంటి చర్మము ఎర్రబడడము, అలర్జిక్‌గా తయారవ్వడము, దీనివల్ల కూడా ఎక్కువగా ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ స్కేల్స్ ఆర్ సెల్స్ జరగడం వల్ల డాండ్రఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. హెయిర్ ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ ఎక్కువగా ఈ మధ్య కాలంలో హెయిర్ డైస్ ఎక్కువగా వాడడం, లేదా హార్ష్ షాంపూస్ వాడడం, దీంతో పాటు హాట్ వాటర్ అప్లికేషన్. ఈ హాట్ వాటర్ అప్లికేషన్ వల్ల స్కాల్ప్ ఎక్కువగా డ్రై అయిపోయి అక్కడ ఉన్నటువంటి సెల్స్ ఓవర్ ప్రొడక్షన్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు వాళ్ళు షాంపూ షవర్ చేసిన తర్వాత ఆ వాటర్ కూడా ఎక్కువగా సాల్టెడ్ వాటర్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్యని మనం ఎక్కువగా గమనిస్తాం. వీటిని కొన్ని జాగ్రత్త చేసుకోవడం ద్వారా, చిన్న చిన్న టిప్స్ ద్వారా మనము డాండ్రఫ్ అనే సమస్యని మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా కారణాలు తీసుకుంటే కొన్ని సోరియాసిస్ మరియు ఎగ్జిమా ఇలాంటి సమస్యలలో కూడా మనము ఈ డాండ్రఫ్ సమస్యని గమనిస్తుంటాం. ఎగ్జిమా, సోరియాసిస్ తలలోనే, స్కాల్ప్‌లోనే కాకుండా అదర్ చర్మం ఏరియాలలో కూడా మనము దీన్ని గమనించవచ్చు. సో, ఈ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. సో, ఎలా గుర్తించాలి? సో, జనరల్‌గా స్కాల్ప్ అబ్జర్వ్ చేయడం, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే మనకు అర్థమవుతుంది. స్కేల్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని ఏరియాలో స్ప్రెడ్ అయింది, ఏ టైప్ ఆఫ్ స్కేల్స్ ఉంటున్నాయన్న దాన్ని బట్టి డాండ్రఫ్‌ను మనము గుర్తించొచ్చు. ఏ రకమైనటువంటి డాండ్రఫ్ అని తీసుకొని దానికి తగినటువంటి చికిత్స మనము ఫాలో అప్ చేసుకుంటే ట్రీట్మెంట్ నుంచి మనం బయటపడొచ్చు. సో, దీంతో పాటు మనకు కొన్ని తెలియని అన్నోన్ కాజెస్ అంటే దీనికి బయాప్సీ చేసుకోవడం ద్వారా కూడా మనము నయం. ఇప్పుడు మనం హోమియోపతిలో ఏ ఏ మందులు ఈ డాండ్రఫ్ సమస్యకి ఉపయోగపడతాయో తెలుసుకుందాం. మొదటగా మనం చెప్పుకోవాల్సింది నాట్రమూర్ 6X. నాట్రమూర్ 6X అనే మందు ఈ డాండ్రఫ్ సమస్యకి చాలా మంచి రిజల్ట్స్‌తో పాటు ఎఫెక్టివ్‌గా ఉపయోగపడుతుంది. ఈ 6X మందుని ఎలాంటి పేషెంట్స్‌లో మనం ఇవ్వచ్చు అని చూస్తే, ఎక్కువగా తల మీద వైట్ స్కేల్స్ ఉండడము, దీంతో పాటు దురద, ఇరిటేషన్, రెడ్‌నెస్ ఇన్ ద స్కాల్ప్ ఉన్న పేషెంట్స్‌లో మనము నాట్రమూర్ 6X అనే మందుని ఉదయం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు ఈ విధంగా 4 వారాల పాటు వాడడం ద్వారా మనము డాండ్రఫ్ సమస్యని తగ్గించుకోగలుగుతాం. రెండో మెడిసిన్ గ్రాఫైటిస్ 6X. గ్రాఫైటిస్ 6X అనే మందు కూడా 2 టాబ్లెట్స్ ఉదయం, 2 టాబ్లెట్స్ రాత్రి 4 వారాల పాటు రెగ్యులర్‌గా వాడామంటే మనకు సమస్య నుంచి గ్రాఫైటిస్ ఎలాంటి పేషెంట్స్‌కు ఇండికేట్ అవుతుంది అని చూసుకుంటే, ఎక్కువగా వైట్ స్కేల్స్‌తో పాటు ఊజింగ్ ఎక్కువగా ఉండడం, తలలో డిశ్చార్జ్ కానీ, లేదా ఎక్కువగా సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువగా, ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం కానీ, దురద ఎక్కువగా ఉండడం కానీ, సో, స్కిన్ కూడా కొన్నిసార్లు చాలా పూర్తిగా డ్రైగా ఉన్న పేషెంట్స్‌లో కూడా గ్రాఫైటిస్ 6X అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మందు కాలిసల్ఫ్.
ఖాళీ సల్ఫ్ అనేది ఎల్లోయిష్ స్కేల్స్ ఉండడము, ఎల్లోయిష్ స్కేల్స్తో పాటు బర్నింగ్ ఎక్కువగా ఉండడం, తలలో దురద ఎక్కువగా ఉండడం, రాత్రుల్లో నిద్ర లేకుండా దురద పెట్టడము, ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఖాళీ సల్ఫ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా 2 టాబ్లెట్స్ ఉదయం, 2 టాబ్లెట్స్ నైట్ 4 వారాల పాటు వాడాల్సి ఉంటుంది. సో ఇది ఈ మందులు, ఈ 3 రకాల మందులే కాకుండా ఆల్-30, సెపియా, బడియాగా, దీంతో పాటు కొన్ని రకాల హోమియోపతిక్ సీరమ్స్ స్కాల్ప్ అప్లై చేయడం ద్వారా కూడా ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ స్కేల్స్ని మనము ప్రివెంట్ చేయగలుగుతాము. దీంతో ఇరిటేషన్ తగ్గుతుంది, ప్లస్ మరియు స్కేల్స్ కూడా తగ్గి మంచి రిజల్ట్స్ మనము తీసుకోగలుగుతాం. ఈ మందులతో పాటు కొన్ని రకాల జాగ్రత్తలు, టిప్స్ పాటించడం ద్వారా కూడా మనము డాండ్రఫ్ సమస్యని మనము నివారించుకోవచ్చు. ఈ టిప్స్ అనుకుంటే ఎక్కువగా హార్డ్ వాటర్ ఉండేటువంటి వాళ్ళు షార్ప్నర్ వాటర్ వాడుకోవడము. రెండోది, ఎక్కువగా వేడి నీళ్ళతో తలస్నానం చేసేవాళ్ళు వేడిని తగ్గించుకొని మైల్డ్ వాటర్ లేదా ల్యూక్ వామ్ వాటర్తో తలస్నానం చేయడము. రెండోది, షాంపూ ఫ్రీక్వెంట్గా హార్డ్ షాంపూస్ వాడే వాళ్ళలో కూడా తలలో ఉండేటువంటి స్కాల్ప్ ఎక్కువగా డ్రై అయిపోయి ఈ సమస్యను మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. సో వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా షాంపూస్ని వాడడం తగ్గించడంతో పాటు స్కిన్ ఎక్కువగా డ్రై కాకుండా మాయిశ్చర్గా ఉంచుకొని మంచి కండిషనర్ ఉండేటువంటి షాంపూ కూడా వాడుకోవడం ద్వారా మనము ఈ స్కేల్స్ని తగ్గించుకోగలుగుతాం. దీంతోపాటు స్ట్రెస్, సరైన పోషకాలు ఉండేటువంటి ఆహారం తీసుకోవడం, నిద్ర బాగా ఉండేటట్టుగా చూసుకోవడం, హైజీన్ మెయిన్, ఎస్పెషలీ తలను లేదా స్కాల్ప్ని చాలా హైజీన్గా ఉంచుకోవడం. దుమ్ము, ధూళి, పొల్యూషన్కి ఎక్స్పోజర్ అయిన తర్వాత తల స్నానము క్లీన్గా తలని మంచిగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని తలని నీట్గా ఉంచుకోవడం ద్వారా కూడా మనము ఈ డాండ్రఫ్ సమస్యని నివారించవచ్చు. థ్యాంక్ యూ.